హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. చాలా రోజులైంది బిట్స్ రూపంలో కానీ క్లాస్ రూపంలో కానీ మీ ముందుకు వచ్చి ఈరోజు అయితే తెలుగు లక్ష్యాల స్పష్టీకరణలు అనే క్లాస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాను. మొత్తం వివరిస్తాను. ఏ బిట్ ఎలా వస్తుంది, ఏ బిట్ యొక్క ఆన్సర్ మనం ఎలా చేయాలి, ఏ పాయింట్ గుర్తుంచుకొని ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఎలా గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో ఈజీగా రాయగలమనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఈజీగా అర్థమవుతుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ లక్ష్యాల స్పష్టీకరణలు ఎక్కువగా అప్లికేషన్ టైప్ బిట్స్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. ముందుగా చూడండి, విద్యార్థులు రామాలయం అనే పదం నుండి సంధి, సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. మనం వాక్యం అంతా చదవవలసిన లేదు, చివరిలో గుర్తిస్తారు. గుర్తించడం అనేది జ్ఞానం. సో ఈ లక్ష్యం స్పష్టీకరణ ఏంటంటే జ్ఞానం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఆ ప్లస్ ఆల మధ్య జరుగుతుందని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. సో జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా జ్ఞానం అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ. అలాగే మూడవది, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి మధ్య గల పోలికలను గ్రహిస్తారు. పోలికలు గ్రహించడం అవగాహన. సో అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ పోలికలు గ్రహించడం. విద్యార్థులు కన్నుల పండుగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్తారు. సొంత ఉదాహరణలు ఇవ్వడము, సొంత వాక్యం చెప్పడం కూడా అవగాహన. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు. ఈ పదం గుర్తుంచుకోవాలి. విశేషార్థం అంటే అది రసానుభూతి. ఈ రసానుభూతికి ఇంకో పేరు ఆనందానుభూతి. అలా కాకుండా పద్యం యొక్క తాత్పర్యం కానీ భావం కానీ తెలుసుకుంటే అవగాహన. అలా కాకుండా విశేషార్థం గ్రహిస్తే రసానుభూతి. నెక్స్ట్ది, విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలు సేకరించి చదువుతారు. సేకరించడం అనేది వాళ్ళ యొక్క అభిరుచి, భాషలో కాబట్టి ఇది భాషాభిరుచి. విద్యార్థులు వేమన కాలపు సంస్కృతిని, సంప్రదాయాలను వారి రచనల్లో గుర్తిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు, ఇది సంస్కృతి సంప్రదాయాల లక్ష్యం యొక్క స్పష్టీకరణ. నెక్స్ట్ లాస్ట్ వన్, విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శిస్తారు. గౌరవించడం అనే ఆలోచన రావడం అభిరుచి అయితే, గౌరవ భావాన్ని ప్రదర్శించడం అనేది సముచిత వైఖరికి సంబంధించిన లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఇది. అలానే విద్యార్థులు వేమన పద్యాల్లోని భావాలను లోతైన అర్థాలు గ్రహిస్తారు. ఇందాక విశేషార్థం, ఇక్కడ లోతైన అర్థం. ఈ రెండు కూడా లోతైన అర్థమైన విశేషార్థమైన రసానుభూతి. ఇంకా లాస్ట్ వన్, విద్యార్థులు వేమన పద్యాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని చెప్పగలుగుతారు. సారాంశం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం, తాత్పర్యం అన్న ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఎలా చెప్తే అవగాహన అయిందని అర్థం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం జ్ఞానం. అలా కాకుండా తాత్పర్యం, సొంత ఉదాహరణలు ఇవ్వడం, సొంత వాక్యం చెప్పడం అవగాహన. లోతైన విశేషార్థాలు గ్రహిస్తే రసానుభూతి. వాటి గురించి ఇక్కడ డీప్గా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా జ్ఞానం. జ్ఞానం అన్న పదం నాలెడ్జ్ అనే ఆంగ్ల పదానికి సమానార్థక బోధకం. ఆధునికుల అభిప్రాయంలో సమాచారాన్ని వడబోస్తే జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానం అనంతం. అందువల్ల పాఠశాల దశలో వివిధ స్థాయిల్లో ఈ జ్ఞానాంశాలు విభేదిస్తాయి. స్థూలంగా జ్ఞానం విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అని 3 విధాలు ఎక్కడ బిట్ రావచ్చు. విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానము దేనికి దానికి విభజించుకొని చదవాలి. విషయ జ్ఞానంలో పాఠ్యాంశ విషయము, పాఠ్యాంశ పూర్వకథ, పాఠ్యాంశ పరకథ, పాఠ్యాంశ సందర్భము, పాఠ్య రచయిత, పాఠ నేపథ్యము మొదలైన అంశాలు ఉంటాయి. అలా కాకుండా భాషా జ్ఞానంలో పదాలు, సందులు, సమాసాలు, వ్యుత్పత్తి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, లింగ వచన కాల సంబంధ వాచకాలు మొదలైనవి ఉంటాయి. ఇది భాషా సంబంధ అంశాలు, ఇవి భాషా జ్ఞానం. అలా కాకుండా సాహిత్య జ్ఞానం, మూడవది సాహిత్య జ్ఞానం. పాకము, ఛందస్సు, రసము, అలంకారము మరియు రీతి, శైలి, పాఠ్య స్వరూపం, అది గద్యమా, పద్యమా, నాటకమా, ప్రక్రియ మొదలైనవన్నీ అంశాలు కూడా సాహిత్య అంశాలు. ఇలా విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అని 3 రకాలుగా జ్ఞానం ఉంటుంది. అయితే ఈ జ్ఞానాంశాలన్నీ ఒకే పాఠంలో ఉండకపోవచ్చు. కానీ పాఠశాల విద్యాకాలంలోని పాఠ్యపుస్తకాల్లో పాఠాల్లో ఇది ఒదిగి ఉంటాయి. అంటే ఈ 3 కూడా ఎక్కడో దగ్గర ఉంటాయి. ఉపాధ్యాయులు ఆయా జ్ఞాన అంశాలను పాఠ్యానుగుణంగా గుర్తించి వాటిని దృష్టిలో ఉంచుకొని బోధించవలసిన అవసరం కూడా చాలా ఉంది. దీని లక్ష్యాల యొక్క స్పష్టీకరణలు చూద్దాం. జ్ఞానంకు ఈ లక్ష్యాన్ని విద్యార్థులు సాధించింది లేని తెలుసుకోవడానికి 2 స్పష్టీకరణలు ఉన్నాయి. జ్ఞానంకి ఎక్కడైనా 2. విద్యార్థులు అవసరం వచ్చినప్పుడు ఆయా అంశాలు, జ్ఞానాంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం. అలా కాకుండా విద్యార్థులు అవసరం వచ్చినప్పుడు ఆయా జ్ఞానాంశాలు గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేవి 2 జ్ఞానం యొక్క స్పష్టీకరణలు. అయితే ఇలా జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనే 2 క్రియల ద్వారా విద్యార్థులు జ్ఞానరాశిని తన సొంతం చేసుకుంటారు. అయితే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఇతరుల ప్రమేయం లేకుండా కేవలం మనోక్రియ ద్వారా మాత్రమే జరిగితే, చూడండి, జ్ఞప్తికి తెచ్చుకోవడం కేవలం మనోక్రియ, ఆలోచించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అదే గుర్తించడం అనేది జ్ఞానేంద్రియాల సాయంతో జరుగుతుంది. ఈ 2 విధాలైన ప్రవర్తనలు కనబరిస్తే విద్యార్థుల జ్ఞానరాశి ఇనుమడిస్తుంది. ఇక్కడ కూడా బిట్ నేను చాలాసార్లు ఇచ్చాను. ఓన్లీ మనోక్రియ ద్వారా మాత్రమే జరిగేది జ్ఞప్తికి తెచ్చుకోవడం. అలా కాకుండా జ్ఞానేంద్రియాల సాయంతో జరిగేది గుర్తించడం. ఇది ఈ 2 యొక్క స్పష్టీకరణలు జ్ఞానంకి. నెక్స్ట్ అవగాహన. అండర్స్టాండింగ్ను అవబోధం అని కూడా అంటారు. జ్ఞప్తికి తెచ్చుకున్న, గుర్తించిన జ్ఞానాంశాలను అర్థం చేసుకోవడాన్ని అవగాహన అంటారు. అంటే ఇక్కడ జ్ఞానం కంటే ఇది మెరుగైనది. విద్యార్థులు అవగాహన చేసుకున్నారు అని చెప్పడాన్ని కింది స్పష్టీకరణలు విశదం చేస్తాయి. ఇది అవగాహన స్పష్టీకరణ చూద్దాం. పోలికలు, భేదాలు చెప్పడం.
ఉదాహరణకి ఉపమానానికి ఉపమేయానికి ఉన్న సమాన లక్షణాలు కానీ, రకరకాల అంశాల మధ్య భేదాలు మొదలైనవి, ఛందస్సు, అలంకారాలు, రసాలు, రీతులు, పాకాలు, గుణాలు మొదలైన సాహిత్య అంశాల్లో అంతర్గతంగా ఉన్న పోలికలు, తేడాలు. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది పోలికలు చెప్పినా భేదాలు చెప్పినా అది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ. గంభీర భావాలను వివేచించడం అంటే ఆలోచించడం, ఎందుకు మొదలైన ప్రశ్నలకు విద్యార్థులు సొంతంగా ఆలోచించి చెప్పడే సృజనాత్మకత కాదు, అవగాహనే. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం, సొంతంగా తన ఉదాహరణలు ఇచ్చారంటే దానికి అది అవగాహన అయిందని అర్థం. మంచి మనసులకు గాంధీజీ, శిబి చక్రవర్తి మొదలైన వారిని ఉదాహరించడం, అది కూడా అవగాహన. ఇంకా నేర్చిన విషయాలను సూచిత క్రమంలో వర్గీకరించడం, వరుసగా వర్గీకరించిన అది అవగాహనే. పద ప్రయోగం చేయడం అంటే కొత్త పదాలు ఉపయోగించడం, సారాంశం, తాత్పర్యం చెప్పడం, ఇది కూడా అవగాహనే. సందర్భం చెప్పడం, సందర్భ సహిత వ్యాఖ్య, సందర్భానికి తగినట్లు మాట్లాడగలగడం. జరగబోయే కథను ముందే ఊహించడం, ఇది చాలామందికి డౌట్ వస్తుంది. జరగబోయే కథను ముందే ఊహిస్తే సృజనాత్మకత కదా? కాదు, అవగాహనే. కథను ఊహిస్తే అవగాహన. వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం. సంక్షేపించిన, వివేచించడం, ఇవన్నీ కూడా అవగాహన యొక్క స్పష్టీకరణలు. అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం కూడా అవగాహనే. విషయాల మధ్య ఉన్న పరస్పర కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం కూడా అవగాహన యొక్క స్పష్టీకరణ. ఈ మొదలైన ప్రవర్తన మార్పులను ఈ స్పష్టీకరణ రూపంలో విద్యార్థులు కనబరచాలి. ఇక్కడ కూడా 3 రకాల అంశాలు ఉంటాయి: విషయావగాహన, భాషావగాహన, సాహిత్య అవగాహన. జ్ఞానంలో విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం ఎలా వచ్చాయో అవగాహనలో కూడా విషయావగాహన, భాషావగాహన, సాహిత్య అవగాహన ఉంటాయి. ఈ అవగాహనకు కూడా విషయావగాహన, భాషావగాహన, సాహిత్య అవగాహన అని 3 రకాలుగా విభజించవచ్చు. కేవలం పదాలకు అర్థాలు చెప్పగలగడం భాషా జ్ఞానం మాత్రమే. కానీ ఆయా పదాల అంతరార్థం గురించి, ప్రయోగ వైచిత్రుని గురించి గ్రహించగలిగితే ఇది భాషా అవగాహన అవుతుంది. కాబట్టి భాషకు సంబంధించినంత జ్ఞానం అనుకోవలసిన పని లేదు. అలాగే కేవలం కవి పేరు, గ్రంథం పేరు, సమకాలీకుల సమాచారం విద్యార్థి చెప్పగలిగితే అది సాహిత్య జ్ఞానం అవుతుంది. అలా కాకుండా కవుల వ్యక్తిత్వాలు, గ్రంథాలు, శైలి, రసం, గుణాలకు సామ్య భేదాలు చెప్పగలగడము, రచనలో రచయిత ఆత్మీయతను దర్శించగలగడం మొదలైనవి సాహిత్య అవగాహన అవుతుంది. అక్కడ తేడా గుర్తుంచుకోండి. ఆలోచనలకు అందే భావాలన్నీ విషయావగాహనకు చెందినవే. అవగాహనకు పైన చెప్పుకున్న స్పష్టీకరణలు మాత్రమే అని పరిధి నిర్ణయించలేం. విషయాన్ని బట్టి, విద్యార్థుల స్థాయిని బట్టి అవగాహన స్పష్టీకరణలు ఇంకా ఉండవచ్చు. ఇక్కడ నేను ఇచ్చిన బిట్టు చూడండి. అవగాహనకు ప్రాణం ఆలోచన, ఇది చాలాసార్లు వచ్చింది బిట్టు. అవగాహనకు ప్రాణం ఆలోచన, ఈ ఆలోచనకు పరిమితి ఉండదు కాబట్టి అవగాహన స్పష్టీకరణలు కూడా అనేకంగా ఉంటాయి. సో అవగాహనకు ప్రాణం ఆలోచన, స్పష్టీకరణలు కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రసానుభూతి లేదా ఆనందానుభూతి. ఇది కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కోసారి ఆనందానుభూతి, రసానుభూతి ఇచ్చి A and B కూడా ఇవ్వచ్చు. సో ఆనందానుభూతి అన్న రసానుభూతి అన్న ఒకటే. చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు ఉదాత్తమైన పద్యాలు, గేయాలు, వచ్చిన కవితలు వగైరా ప్రక్రియల్లోని లయను ఆనందిస్తే అది ఆనందానుభూతి. అర్థ భేదాలను గ్రహించడం, చూడండి అక్కడ అర్థం చెప్పడం అయితే జ్ఞానం, భేదాలను పోల్చడం అయితే అవగాహన. అర్థ భేదాలను గ్రహిస్తే ఆనందానుభూతి లేదా రసానుభూతి ఇక్కడ వస్తుంది. అలాగే ఆనందానుభూతి లేదా రసానుభూతుల స్పష్టీకరణలు విషయంలోని విశేష భావాలు, రచనల్లోని సొగసులు, ఆనందం కలిగించే సన్నివేశాలు, మనసులో భావించుకొని ఆనందించడం, పాఠ్యాంశాల్లోని రసవంతమైన ఘట్టాలను తెలుసుకోవడం, రచయిత ప్రతిభను, వస్తువు గొప్పతనాన్ని, శిల్ప ప్రాధాన్యాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించడం, అది కూడా వస్తుంది. రచయిత ప్రతిభను, వస్తువు గొప్పతనాన్ని, శిల్ప ప్రాధాన్యాన్ని హృదయపూర్వకంగా ప్రశంసిస్తే అది ఆనందానుభూతి. శైలీ భేదాలను గ్రహించడం ఆనందానుభూతి. తన్మయత్వం పొందడం, తనే అనుకొని ఆనందించడం, అది కూడా ఆనందానుభూతి లేదా రసానుభూతి యొక్క స్పష్టీకరణ. రసము, శైలి, రీతి, పాకం, గుణం, అలంకారాల్లోని పోలికలు, భేదాలు గమనించడం కూడా ఆనందానుభూతికి స్పష్టీకరణలుగా భావించవచ్చు. కానీ పోలికలు, తేడాలు గమనించడం, అంతరార్థాలు గ్రహించడం అనేవి కూడా అవగాహన చెందిన స్పష్టీకరణలే. పోలికలు, భేదాలు, అంతరార్థాలు గ్రహించిన వాడు ఆ రచనలో తన్మయతుడైతే, రచయితను శ్లాఘిస్తే అంటే పొగిడితే లేదా ప్రశంసిస్తే ఆనందానుభూతి స్థాయికి చేరినట్లు. ఆ చిన్న ముక్క మనం గుర్తుంచుకుంటే అది అవగాహన, ఆనందానుభూతి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ నైపుణ్యాలు. ఇవి చాలా నైపుణ్యాలు ఉంటాయి. పఠన నైపుణ్యం, లేఖన నైపుణ్యం, వాచక నైపుణ్యం, ఇలా నైపుణ్యాలు. ఈ నైపుణ్య లక్ష్యాన్ని పఠన నైపుణ్యం, వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం, లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యం విభజించవచ్చు. సాంఘిక శాస్త్రం మొదలైన సబ్జెక్టులు బోధించడానికి వినియోగం అనేది నైపుణ్యాలు చెప్పకుండా ప్రత్యేక లక్ష్యంగా గ్రహిస్తున్నారు. కానీ భాషలో వినియోగం ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించింది. అందువల్ల వినియోగం అంటే భాషను వాగ్రూపంలో, లిఖిత రూపంలో వినియోగించడంగా భావించవచ్చు. ఈ నైపుణ్యాల స్పష్టీకరణలు కింది విధంగా ఉంటాయి. పఠన నైపుణ్యం అంటే చదవడంలో నైపుణ్యం, స్పష్టంగా వివిధ ధ్వనులు చదవడం, నిర్దిష్టంగా శబ్ద దోషాలు, భాషా దోషాలు లేకుండా చదవడం, విషయ దోషాలు దొరలకుండా చదవడం, ఉన్న పదాలు వదలకూడదు, లేనివి చదవకూడదు, సముచిత వేగంతో ధారాళంగా చదవడం, ఇవన్నీ కూడా పఠనానికి సంబంధించిన నైపుణ్యాలు. అలాగే లిఖిత రూప వ్యక్తీకరణ లేదా లిఖిత రూప నైపుణ్యం. ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు స్పష్టంగా దోషరహితంగా రాయడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, రచనను పేరాలుగా విభజించి రాయడం, సందర్భోచితంగా రాయడం, వివిధ శైలుల్లో రాయడం, వేగంగా రాయడం, అందంగా రాయడం.
వాగ్రూప అంటే మాట్లాడుతూ నైపుణ్యం. దీని స్పష్టీకరణ స్పష్టంగా మాట్లాడడం, నిర్దుష్టంగా మాట్లాడడం, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడడం, విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం. ఇలా మాట్లాడడం, రాయడం, చదవడం ఇవన్నీ కూడా నైపుణ్యాలు. వినడం కూడా ఉంటుంది, బాగా వినడం, శ్రద్ధగా వినడం, ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ భాషాభిరుచి. అభిరుచి దీన్నే భాషలో కాబట్టి భాషాభిరుచిగా చెప్తారు. ఈ లక్ష్యం భాషలో, భాష అధ్యయనంలో విద్యార్థులకు గల అభిరుచులను పెంపొందించేది. దీని స్పష్టీకరణలు దిగు విధంగా చెప్పవచ్చు. పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాలను చదవడం, అంటే ఒక పాఠం చదివితే దాని యొక్క మూల గ్రంథం ఎక్కడ ఉందో దాన్ని కూడా వెతికి చదవడం భాషాభిరుచి. బహుగ్రంథ పఠనం చేయడం, ఎక్కువ పుస్తకాలు చదవడం భాషాభిరుచి. కవులను, రచయితలను, పండితులతో సమావేశం కావడం, ఇది గుర్తుంచుకోవాలి. సమావేశం కావడం భాషాభిరుచి. అలా కాకుండా వాళ్ళని గౌరవించడం సముచిత మనోవైఖరి. సారస్వత సమావేశాలు నిర్వహించడము, పాల్గొనడం. అంటే సమావేశాలు నిర్వహించి అందులో పాల్గొంటే భాషాభిరుచి. పద్యాలను, గేయాలను, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం అంటే నేర్చుకోవాలనే అభిరుచి కలగడం భాషాభిరుచి. అలాగే ఇందులో ఇంకోటి ఉంది, నిర్మాణాత్మక నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం మొదలైనవి. ఈ లక్ష్యాన్ని కొందరు విద్యావేత్తలు సాహిత్యాభిరుచి కూడా అంటున్నారు, కానీ ఇది భాషాభిరుచే. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం, ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు సముచిత మనోవైఖరిగా, కానీ కాదు భాషాభిరుచి. ఇంకా నెక్స్ట్ లక్ష్యం సముచిత మనోవైఖరులు. విద్యాబోధన లక్ష్యం విద్యార్థుల్లో ధనాత్మకమైన ప్రవర్తన మార్పులను ఆశిస్తుంది. ఈ పాయింట్ ఇచ్చి ఇది ఏ లక్ష్యానికి సంబంధించిన అడగవచ్చు. విద్యాబోధన లక్ష్యం విద్యార్థుల్లో ధనాత్మకమైన ప్రవర్తన మార్పులను ఆశిస్తుంది, ఇది సముచిత మనోవైఖరి. వారి అభిప్రాయాల్లో, దృక్పథాల్లో కూడా నకారాత్మకతను పెంపొందించే దశలో సముచిత మనోవైఖరులు అనే లక్ష్యం తోడ్పడుతుంది. ఈ లక్ష్యంలో స్పష్టీకరణలు కింది విధంగా ఉంటాయి. ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం. ఆర్ద్రతా గుణం, పాజిటివిటీ, ఆలోచనలు పెంపొందించుకుంటే సముచిత మనోవైఖరి. నేర్చిన విషయానికి అనుగుణమైన సత్ప్రవర్తనను పెంపొందించుకోవడం. ఏదైనా విషయం నేర్చుకుంటే దాని పట్ల సత్ప్రవర్తన అనేది అలవర్చుకుంటే సముచిత మనోవైఖరి. కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని గౌరవించడం. చూడండి, వాళ్ళని కలవడం వేరు, గౌరవించడం వేరు. కలిస్తే భాషాభిరుచి, గౌరవిస్తే సముచిత మనోవైఖరి. మాతృభాషా సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించడం. చూడండి, బహుగ్రంథ పఠనం అయితే భాషాభిరుచి. అలా కాకుండా మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరిస్తే సముచిత మనోవైఖరి. విమర్శను సహృదయతో స్వీకరించడం. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే దాన్ని సహృదయతో స్వీకరిస్తే సముచిత మనోవైఖరి ఉన్నట్లు. మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం, ఇది కూడా సముచిత మనోవైఖరి. సహకార దృక్పథం, సామాజిక చైతన్యంతో కూడిన మానవతా వైఖరితో నడుచుకోవడం. ఇక్కడ వైఖరి ఉంది కాబట్టి సముచిత మనోవైఖరి. నెక్స్ట్ సృజనాత్మకత శక్తి. ఈ లక్ష్యం స్వతంత్ర రచనా శక్తికి సంబంధించింది. దీని స్పష్టీకరణలు కింది విధంగా ఉన్నాయి. నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక, అంటే ఏదైనా పాఠం నేర్చుకుంటే దానికి కొత్త శీర్షిక ఇవ్వగలిగితే అది సృజనాత్మకత శక్తి. అసంపూర్ణ రచనలు పూరించడం. ఎక్కడైనా ఏదైనా కథ అసంపూర్ణంగా ఉంటే సొంతంగా కొత్తగా పూరిస్తే అది సృజనాత్మకత శక్తి. అలా కాకుండా కథను పొడిగిస్తే అది మాత్రం అవగాహన. కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైన వివిధ ప్రక్రియల్ని సొంతంగా రచించడం ఈ శక్తి. తెలిసిన పాఠ్యాంశాలు వీలైన ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయగలగడం. ఇక్కడ చూడండి, భాషాంతరీకరణ సామర్థ్యంకి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఇతర ప్రక్రియల్లోకి మారిస్తే సృజనాత్మకత శక్తి. నెక్స్ట్ నేర్చిన కథలను బట్టి, సామెతలను బట్టి కొత్త కథలు రాస్తే సృజనాత్మకత శక్తి. రచనలు నుడికారపు సొంపు ప్రదర్శించిన అది ఈ లక్ష్యంకి సంబంధించిందే. వ్యవహారంలోని సహజమైన పలుకుబడులు, సామెతలు, అలంకారాలు, దృష్టాంతాలు వంటి వాటిని గ్రహించి భావానుగుణమైన భాషను, నడకను ప్రయోగించి స్వీయ రచనా శైలిని ఏర్పరచుకోవడం మొదలైనవి కూడా ఈ సృజనాత్మకత శక్తి కిందకి వచ్చే స్పష్టీకరణలు. ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలి. దీని నుంచి కూడా ఎక్కువగా బిట్లు అడిగే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్, సంస్కృతి సంప్రదాయాలు. ఆయా భాషా వ్యవహార్తల సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ఆయా పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుంది. పాఠ్యాంశాలను సంస్కృతి సంప్రదాయ భావనల్లో వచ్చిన కాలానుగుణ మార్పులను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ లక్ష్యంలో స్పష్టీకరణలు కింది విధంగా ఉంటాయి. వివిధ రచనల్లో ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. రచనల్లో కాలభేద ప్రవాహాలు అవగతం చేసుకోవాలి. పురాణాలు, ఇతిహాసాల విశేషాలను గ్రహించాలి. భారతీయ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని వివరించాలి. రచనల్లో నీతిని గ్రహించడం మొదలైనవి. ఇది ఎక్కువసార్లు ఇచ్చిన బిట్టు. రచనల్లో నీతిని గ్రహిస్తే సంస్కృతి సంప్రదాయాల లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. లాస్ట్ వన్, భాషాంతరీకరణ సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని అనువాద సామర్థ్యం అని, అనువదించే శక్తిని అంటారు. ఇది పాఠశాలలో 2 భాషల బోధన ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయుల బోధనలో చోటు చేసుకోవాలి. ఈ లక్ష్యంలో స్పష్టీకరణలు కింది విధంగా ఉంటాయి. ఉభయ భాషలు అంటే ఇక్కడ భాషాంతరీకరణ తర్జుమా చేయాలి కాబట్టి 2 భాషలు రావాలి. ఉభయ భాషల్లో వాక్య నిర్మాణ పద్ధతులు గ్రహించాలి. ఉభయ భాషల్లో లోకోక్తులు, జాతీయాలు, పారిభాషిక పదాలు అవసరానుగుణంగా ఎంపిక చేయాలి. ఉభయ భాష రచయితల ఆత్మీయతను అనుసరించాలి. ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం మొదలైనవి. ఇవి ఫ్రెండ్స్ తెలుగు భాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి పూర్తి వీడియో. దీని నుంచి బిట్లు కంపల్సరీగా టెట్లో కానీ డిఎస్ఎల్ కానీ వచ్చే ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
ఇలాగే రెగ్యులర్గా మీకోసం ఏదో వీడియోతో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో వీటిపైన సంబంధించిన బిట్లు అవి ఎలా చేస్తున్నారు, ఎంతమంది ఏ బిట్స్ తప్పు చేస్తున్నారు అనేది కూడా మీకు వివరించబోతున్నాను. ఆ వీడియో కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.